జై గురుదత్త. ఈరోజు మనము పరమాచార్యుల లీలలలో ఒక కథ చెప్తున్నాము. అదేమంటే, ఒకసారి పరమాచార్యుల దగ్గరికి ఒక స్త్రీమూర్తి వస్తుంది ఆయన దర్శనం కోసమని. వచ్చి ఆయన దర్శనం చేసుకుంటుంది. ఆయనతో సంభాషణ అంతా జరుగుతుంది. జరిగినాక ఆమె కొన్ని పండ్లు అవన్నీ కూడా పరమాచార్యుల వారికి సమర్పించుకుంటుంది. సమర్పించుకున్నాక తర్వాత ఆయన అక్కడ కొన్ని పళ్ళెంలో కొన్ని జామ పండ్లు ఉంటాయి. ఆ జామ పండ్ల మీద ఒక తులసి దళం ఉంటుంది. అమ్మాయి ప్రసాదంగా, మా ప్రసాదంగా ఆ పళ్ళు పట్టుకొని వెళ్ళు, నీకు బస్సులో తినడానికి పనికొస్తాయి అనేసి పరమాచార్యుల వారు చెప్తారు. చెప్తే ఆమె సరే పరమాచార్యులు చెప్పినారు కదా అని చెప్పేసి ఆమె తన దగ్గర ఉన్న బ్యాగులోకి అవి పళ్ళు, జామ పళ్ళు పెట్టుకుంటుంది. పెట్టుకుంటేనే తులసి దళం పక్కన పెట్టేసి పళ్ళు పెట్టుకుంటుంది. ఆ తులసి దళం కూడా తీసుకో, నీ పర్సులో ఉంచుకో అని చెప్తారు స్వామి. సరే స్వామి చెప్పినప్పుడు ఎందుకు వద్దనలే అని చెప్పేసి ఆ తులసి దళం తీసుకొని ఆమె పర్సులో తీసుకొని ఆ పర్సులో తులసి దళం పెట్టుకొని పండ్లు బ్యాగులో వెంటి బ్యాగులో పెట్టుకొనేసి ఆమె ప్రయాణమై స్వామివారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రయాణం చేస్తూ ఆమె కొద్దిసేపు అలా నిద్రపోతుంది. నిద్రపోతే ఆమె బ్యాగులో ఉన్న పర్సును ఒక పక్కన ఒక ఆమె దొంగిలిచ్చేస్తుంది. దొంగిలించినాక ఈమె మెళ్ళకి వచ్చి చూసుకుంటుంది. పర్సు చూసుకుంటే ఆ పర్సులో ఆమె బ్యాగులో పర్సు ఉండదు. అయ్యి నా పర్సు పోయింది అని చెప్పేసి ఆమె మీద అనుమానం వచ్చి ఈమెనే తీసుకుందేమో అనేసి అని చెప్తుంది. కండక్టర్ చెప్పి అదే నా పర్సు అంటుంది. అంటే ఇది మీ పర్సే, మీది నా పర్సు మీది కాదు అనేసి ఏమంటుంది. అంటే లేదమ్మా అది నా పర్సు అంటాడు. అంటే కన్నా ఒక పని చెప్పండి కండక్టర్ అంటాడు. సరే ఆ పర్సులో ఎన్ని అరలు ఉంటాయి, ఏం కథ చెప్పండి అని చెప్తే ఇద్దరు కూడా కరెక్ట్గానే చెప్తారు. ఇన్ని అరలు ఉంటుంది అనేసి చెప్తుంది. ఆమె కరెక్ట్గా చెప్తుంది, ఈమె కరెక్ట్గా చెప్తుంది. సరే అందులో ఎంత డబ్బు ఉందో చెప్పండి అనేసి చెప్తాడు. అంటే ఈమె ఎంత డబ్బులు ఉందో చెప్తుంది. చెప్తే ఆమె కూడా కరెక్ట్గా చెప్తుంది. ఆమె అంతే చెప్తుంది. చెప్తానే సరే అమ్మా నేనేం చేయలేను, ఇద్దరు సమానంగా చెప్తున్నారు కాబట్టి ఎవరిదో నాకు తెలీదు, ఈ ఈ పర్సు ఎవరిదో నాకు తెలీదు, మీ ఇష్టము, మీరే తేల్చుకోండి అని చెప్పేసి కండక్టర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతేనే ఆమె దిగులుగా చాలా బాధపడుతుంది. బాధపడి అలా కళ్ళు మూసుకొని ఆలోచించి ఇంకొకటి కరెక్ట్ మరి టక్కని ఇంకొక విషయం గుర్తుకొచ్చి ఆ పర్సులో నా పర్సు నాకు డబ్బులతో పాటు తులసి దళం కూడా ఉంటుంది అని చెప్తుంది. అంటే కన్నా అప్పుడమ్మా చూడమ్మా ఆ పర్సులో తులసి దళం ఉందా చూడు అనేసి అంటాడు. అంటే ఆమె పర్సు తీసుకొని కండక్టర్ తీసుకుంటాడు. ఇక్కడేమో పర్సు ఇమ్మని చూసి ఆ పర్సు తీసి చూస్తే కదా తులసి దళం ఉంటుంది. దాంట్లో తులసి దళం ఉంటే అప్పుడు ఆమె వెళ్ళి చేతిలో ఉండే డబ్బుల్లో తులసి దళం ఉందని ఈమెకైతే తెలుస్తుంది. అందుకు కండక్టర్ అమ్మా ఆమె పర్సు దొంగిలిచింది కాక నాది అని బుకాయిస్తావా నువ్వు? అలా ఒకరి చూస్తూ మనం దొంగిలిస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఇది తప్పు కదా అని చెప్పేసి ఆమెను మందలించేసి ఆ పర్సు ఈమెకి ఇప్పిస్తాడు. అప్పుడు అనుకుంటుంది ఈమె పరమాచార్యుల వారు, అమ్మాయి ఆ తులసిదళం కూడా నీ పర్సులో ఉంచుకోని ఎందుకు చెప్పినారో స్వామీజీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన పరమగురువు కదా అని చెప్పేసి పరమాచార్యుని యొక్క మహత్యానికి ఆమెకు ఎంతో ఆనందం కలుగుతుంది. జయ గురుదత్త.